జోరున వర్షం కురుస్తున్నటువంటి రాత్రి బిక్కు బిక్కుమంటూ తలపై బుట్టలో ఒక బాలుణ్ణి పెట్టుకొని ఆ వర్షంలో పీకల్లోతు నదిని దాటుతూ ఈ ప్రదేశానికి చేర్చాడు ఓ రాజు ఓ బాలుణ్ణి. నెత్తిపైన బుట్టలో నవ్వుతూ బయలుదేరిన ఆ పిల్లవాడు శ్రీకృష్ణుడు. తనను తీసుకొచ్చినటువంటి రాజే వాసుదేవుల వారు, శ్రీకృష్ణ భగవంతుల వారి తండ్రి గారు. ఇక అన్ని లోకాలకి అధిపతి ఆయనే. కర్మను బోధించి కాలమే కర్మలకు సమాధానమని చెప్పి కురుక్షేత్ర యుద్ధం మధ్యలో కాలాన్ని ఆపి భగవద్గీత బోధించిన ఆ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు నివసించినటువంటి ఇంటి దగ్గరే మనం ఉన్నాం. మీరు చూస్తున్నటువంటి స్తంభాలు ఇవన్నీ కూడా ఇంటికి సంబంధించినటువంటి. బాల్యంలో తాను నడిచిన ప్రదేశం దగ్గరికి మనం వచ్చామండి. ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవంతుల వారు తిరిగినటువంటి ప్రదేశం. ఈ వీడియోలో నేను మీకు శ్రీకృష్ణ భగవంతుల వారు వెన్న తిన్న కుండను చూపిస్తాను. అలాగే తాను నివసించినటువంటి 84 స్తంభాలతో నిర్మించిన ఇల్లు కూడా నేను మీకు చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. ఇప్పటి వరకు ప్రవీణ్ రాయపాటి ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇంటిని చూడడానికి ముందు ఇక్కడ చూడండి, ఆర్కియాలజీ వాళ్ళు ఒక బోర్డు కూడా రాశారు. ఈ బోర్డులో ఏముందో చెప్తాను. ఇది చాలా పురాతనమైనటువంటి కట్టడం అని, ఈ కట్టడాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది అంటూ ఈ బోర్డులో అయితే రాశారు. ఈ కట్టడంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకూడదని కూడా చాలా జాగ్రత్తలు కూడా వ్రాయడం జరిగింది ఆ బోర్డులో. ఈ బోర్డు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది పురాతనమైనటువంటి ఇల్లు అని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అందుకే ఈ బోర్డు నేను మీకు చూపిస్తున్నాను. ఇక ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. చాలా అద్భుతమైనటువంటి వీడియో, ఎవరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి వీడియోని. చాలా విషయాలు తెలుస్తాయి మీకు ఈ వీడియోలో. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ రాయపాటి ఛానల్. ప్రస్తుతం నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మథురా డిస్ట్రిక్ట్లో ఉన్న గోకులంలో అయితే ఉన్నానండి. గోకులంలో శ్రీకృష్ణ భగవంతుల వారు నివసించినటువంటి పురాతనమైనటువంటి ఇల్లు అయితే ఉంది. శ్రీకృష్ణ భగవంతుల వారు తన చిన్నతనంలో ఇక్కడ ఉన్నటువంటి ఇంటి దగ్గర ఇంట్లో గడిపారండి. 84 స్తంభాలతో ఈ ఇల్లు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏముంది ఏంటి అనేది మనం చూద్దాం పద. మనం మెయిన్ రోడ్లో నుంచి కొద్ది దూరం అయితే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇదిగో ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ బోర్డులో ఏం రాశారంటే 84 స్తంభాలు కలిగినటువంటి ఇంటి దగ్గరకైతే వెళ్ళే దారి అని రాశారు. ఈ ప్రదేశాన్ని, ఇప్పుడు మనం వెళ్ళబోయే ఆ ప్రదేశాన్ని పురాణ్ గోకుల్ అని అయితే పిలుస్తారండి. బోర్డు చూశారు కదా, మనం ఆటో ఎక్కేసి అయితే మనము ఆ ప్రదేశానికి అయితే చేరుకుందాం. ఇదంతా కూడా ఒకప్పుడు శ్రీకృష్ణ భగవంతుల వారు తిరిగినటువంటి ప్రదేశం అండి తను చిన్నతనంలో. ఇప్పుడు మనం చూడబోయే ఆ ప్రదేశంకి శ్రీకృష్ణ భగవంతుల వారిని వాసుదేవుల వారు తీసుకొచ్చి తన ఫ్రెండ్ అయినటువంటి నందరాజుకు అప్పగించినటువంటి ప్రదేశం పురాణ్ గోకుల్ అని పిలుస్తారు. పచ్చని తోటలు పక్కన అవి అంటే పొలాలు అవన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ ట్రాఫిక్ ఫుల్గా ఉన్నట్టుంది. ఇదో ఈ ప్రదేశాలన్నీ కూడా అవేనండి, ట్రాఫిక్ ఫుల్గా ఉన్నట్టుంది. ఇక్కడ ఆగేసి మనం నడుచుకుంటూ అయితే ఆ ప్రదేశానికి అయితే చేరుకుందాం. ఇక్కడ చూడండి, పురాతన కట్టడాలను అయితే మనము గమనించవచ్చు. క్లియర్గా చూడండి మీరు, పురాతన కట్టడాలను మనం గమనించవచ్చు. అదిగో అక్కడ చూడండి, వాసుదేవుల వారు శ్రీకృష్ణ భగవంతుల వారిని తలపై ఒక బుట్టలో పెట్టుకొని అయితే వస్తున్నట్లుగా అక్కడ విగ్రహాన్ని మనం చూడవచ్చు. చాలా క్లియర్గా చూడండి. ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక లోపల ఎలా ఉంటుంది, శ్రీకృష్ణ భగవంతుల వారు వెన్న తిన్నకుండా అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మనం లోపలికి రాగానే ఇక్కడ శివాలయం అయితే ఉంటుంది. శివాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శించుకున్న తర్వాత మనం 84 కాళ్ళు కలిగినటువంటి అంటే 84 స్తంభాలు కలిగినటువంటి ఇంటిని మనం చూద్దాం పదండి. మనం శివాలయం దగ్గరికి అయితే వచ్చాము. ఈ ప్రదేశంలో నందీశ్వరుల వారిని ఆల్రెడీ నేను ఫస్ట్ చూపించాను. ఇక్కడ ఉన్నటువంటి శివుడు లింగ రూపంలో ఉంటారండి, చూశారు కదా. ఇదంతా కూడా 84 కళ్ళ ఇల్లండి. మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఏముంది అక్కడ చూడండి, మొత్తం కూడా శ్రీకృష్ణ భగవంతుల వారికి సంబంధించినటువంటి ఫోటోలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకు. అతి పురాతనమైనటువంటి కట్టడంగా చెప్తారు. ఇంటికి ఇక్కడ చూడండి, శిల్పాలు చూడండి, పురాతనమైనటువంటి శిల్పాలు కూడా ఉన్నాయి ఇంటికి.
అలాగే పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇక లోపల వైపు ఇలా ఉంటుందండి. ఇంటి లోపల వైపు లోపలికి వెళ్ళి లోపల ఏముంది అనేది వెన్నకొండన్ని కూడా చూపిద్దాం. కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అంటే దీనికి కథలాగా చెప్పడానికి ఏం లేదు, ఎక్స్ప్లోర్ చేయడం. లోపల వైపు ఇంటి లోపల వైపు ఇలా ఉంటుందండి. చూడండి స్తంభాలు చూడండి, మొత్తం 84 స్తంభాలు కలిగినటువంటి ఇండ్లు ఇది. శ్రీకృష్ణ భగవంతుల వారు తన చిన్నతనంలో తన బాల్యంలో ఇక్కడే పెరిగారండి. పురాణ్ గోకుల్ అని పిలుస్తారు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని. ఇది వచ్చేసి ఇండ్లు, శ్రీకృష్ణ భగవంతుల వారు నివాసం ఉన్నటువంటి ఇండ్లు. ఇప్పటికి కూడా శ్రీకృష్ణ భగవంతుల వారి మూర్తికి ఇక్కడ చిన్న పిల్లల్లాగా ఉంటారు, ఊయల్లాగా ఉండి ఊపుతూ ఉంటారు. ఈ ప్రదేశంలో పూజలు అంటే అదిగో అక్కడ చూడండి, ఊయల్లాగా ఉండి ఊపుతూ ఉంటారు. అదిగో అక్కడ పూజలు చేస్తున్నారు కదా, శ్రీకృష్ణ భగవంతుల వారికి పూజలు చేస్తున్నారండి. శ్రీకృష్ణ భగవంతుల వారు ఈ ప్రదేశంలో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు తిరిగారు కాబట్టి, ఈ ప్రదేశంలో పెరిగారు కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవంతుల వారు చిన్న పిల్లాడిలాగానే పూజలు చేస్తారండి. అదిగో అక్కడ ఊయలు కూడా ఊపుతూ ఉన్నారు చూడండి, అక్కడ అందరు కూడా పూజలు చేస్తున్నారు. అక్కడి వరకు కెమెరా అలో లేదు అన్నారు, అందుకే దూరం నుంచే నేనైతే తీస్తున్నానండి. చూడండి ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఇండ్లే. చూడండి పెయింటింగ్స్ అక్కడ ఉన్నాయి, చాలా అందంగా ఉందండి. ఇవన్నీ పిల్లర్స్, 84 పిల్లర్స్. ఇక్కడ చూడండి వాసుదేవులు వారు శ్రీకృష్ణ భగవంతుల వారిని పుట్టలో పెట్టుకొని తీసుకొస్తున్నటువంటి పెయింటింగ్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. దేవాలయం కూడా బెలూన్స్ కట్టి బాగా అలంకరించారు, చాలా బాగుంది. అంతా కూడా ఇన్లే. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వీళ్ళు వచ్చేసి నాకు వీడియోకి హెల్ప్ చేసిన వాళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగినప్పుడు ఆంధ్రా నుంచి వచ్చాను అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి ఒక వ్యక్తిని పంపించి నాకు వీడియో తీయమని చెప్పారు. ఈ వీడియోకి సహాయం చేసిన వాళ్ళు వీళ్ళు అని చెప్పాలి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవంతుల వారు వెన్న తిన్నటువంటి కుండను చూపిస్తున్నాను చూడండి. శ్రీకృష్ణ భగవంతుల వారు వెన్న తిన్న కుండ అండి ఇది, ఓకేనా. యశోదామాత శ్రీకృష్ణ భగవంతుల వారికి వెన్న తినిపించినటువంటి కుండ మీరు చూస్తున్నదే ఆ కుండ. చాలా చాలా కష్టపడి తీసినటువంటి వీడియో, నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆడ ఉన్నటువంటి అమ్మవారు వచ్చేసి అక్కడ యశోదామాత, ఆమె చుట్టూ కూడా తిరిగితే మనకు మంచి జరుగుతుంది అని నమ్మకం. నేను కూడా తిరిగాను. ఇప్పుడు నేను తిరుగుతున్నాను కదా, ఇలాగే తిరిగి రావాలి. ఇలా తిరిగి వస్తే మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. సో నేనైతే తిరిగానండి. చూడండి అందరు కూడా అలాగే తిరిగి దండం పెట్టుకొని వస్తున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఆ కుండ శ్రీకృష్ణ భగవంతుల వారు తన చేతులతో తాకినటువంటి కుండ అండి. మీరు చూశారు కదా, అది యశోదామాత వెన్న చిలుకుతున్నట్లుగా ఉంటుంది అక్కడ విగ్రహం. క్లియర్గా నేను మీకు చూపించాను. ఇక వీడియో చాలా బాగా నచ్చి ఉంటుంది మీకు అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్గా ఈ వీడియోని పెట్టుకోండి. ఆ శ్రీకృష్ణ భగవంతుల వారి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మన ప్రవీణ్ రాయపాటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.